మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయితే మనం దాని నుంచి డైవర్ట్ అవ్వకూడదు. మనం గనక ఇది చెయ్యాలి అనుకుంటే మన శరీరం లేదా మన చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఏది కష్టం అనిపించినా, ఏది నో చెప్పినా మనం మాత్రం అది చేసే తీరాలి. మనం గనుక ఒకటి ఫిక్స్ అయ్యామనుకోండి, ఆ విషయంలో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా దాని మీదే మన ఫోకస్ మొత్తం ఉండాలి. మనం ఒక లక్ష్యం పెట్టుకుని ఒక డేట్ పెట్టుకున్నాం. ఈ డేట్ లోపల ఇది పూర్తి చేయాలి అనుకున్నాం. అది ఖచ్చితంగా దాని మీదే మన ఫోకస్ మొత్తం ఉండాలి. అంతేగాని మైండ్ వేవర్ అవ్వకూడదు. మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. అనేక మంది చాలా ఆలోచిస్తుంటారు. చాలా ఎయిమ్స్ కూడా ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో మైండ్ విపరీతంగా డైవర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన లక్ష్యం అనేది చాలా బలంగా ఉంటుందో, ఆ బలం అనేది మన మనసులో స్ట్రాంగ్‌గా అంటే మన లక్ష్యం చాలా స్ట్రాంగ్ ఉంది అనే ఆలోచన ఉంటుందో, ఆటోమేటిక్‌గా బలం మన మనసులో వచ్చేస్తాయి. మన శరీరంలో వచ్చేస్తాయి. చాలా సందర్భాల్లో మన శరీరం సహకరించకపోవచ్చు. లేదా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు సహకరించకపోవచ్చు. లేకపోతే మనం చాలామంది వెనక్కి లాగే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే తెలియకుండా మనం ఒక నెగెటివ్ మైండ్ సెట్‌లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా వరకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ మైండ్ సెట్‌లో ఉన్నవాళ్ళే. అలా జరిగినప్పుడు కూడా మనం వెంటనే మనం డిస్ట్రాక్ట్ అయినా వెంటనే మనం మళ్ళా వెనక్కి వచ్చేసాలి. వెంటనే మనం ఫైటింగ్ స్పిరిట్‌లోకి వచ్చేయాలన్నమాట.